కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15. ఆయన అదృశ్య దేవుని, ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆది సంభూతుడై ఉన్నాడంటే, ఆది అంటే మొట్టమొదటి, ప్రారంభం, ఆరంభం. ఆది అంటే సంభూతుడు అంటే పుట్టినవాడు, జన్మించినవాడు, ఏర్పడినవాడు. ఆది సంభూతుడు అంటే అన్నిటికంటే ముందు తండ్రి అయిన దేవునికి జన్మించినవాడు. ఏ అన్నిటికంటే? భూలోకం కంటే, పాతాళ లోకం కంటే, పరలోకం కంటే, దేవుడు సృష్టించిన ఏ సృష్టికైనా ముందు ఉన్నవాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆది సంభూతుడయ్యుండి, ఎలయనగా ఆకాశమందున్నవి, భూమి మీద ఉన్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన సర్వము యేసుక్రీస్తునందు సృజింపబడెను. సర్వమును యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తును బట్టి సృజింపబడెను. యేసుక్రీస్తు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆది సంభూతుడు అంటే ఇక్కడే అర్థం ఉంది. ఆది సంభూతుడు అంటే అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అన్నిటికంటే, భూలోకం కంటే, పాతాళ లోకం కంటే, పరలోకం కంటే, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు యేసుక్రీస్తు. తండ్రి అయిన దేవునితో ఉన్నవాడు, నిత్యత్వంలో ఉన్నవాడు. అర్థమైనా? తండ్రి అయిన దేవునితో నిత్యత్వంలో ఉన్నవాడు. ఆ ఉన్నవానిలో నుండే వచ్చిన వారే యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. మనం కూడా ఆయనలో నుండే వచ్చాం. మనం కూడా భూలోకం లేనప్పుడు, పరలోకం లేనప్పుడు, పాతాళ లోకం లేనప్పుడు దేవునిలోనే ఉన్నాం. కానీ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ కలిగిన వ్యక్తులుగా లేము. తండ్రి అయిన దేవునిలో తండ్రిగా ఉన్నాం. భూలోకం వచ్చినాక మనకంటూ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ వ్యక్తులుగా ఆయన నుండి వీడి వచ్చినాం. అర్థమైందా? ఇప్పుడు ఆ బాబుకి ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు. 3 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నాడు? తండ్రి గర్భంలో ఉన్నాడు. అర్థమైందా? తండ్రి గర్భంలో ఉన్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు తల్లి గర్భంలోనికి శుక్రకణ రూపంలో వెళ్ళిపోయాడు. అర్థమైందా? శుక్రకణ రూపంలో తల్లి గర్భంలోకి వెళ్ళిపోయాడు. రూపం దిద్దుకొని ఈ భూమి మీదకి వచ్చాడు. రూపుదిద్దుకొని వచ్చిండు కనుక నీకు ఒక సెల్ఫ్ జీవం కలిగిన వ్యక్తిగా ఆ పిల్లగాడు కనిపిస్తున్నాడు. మరి 3 సంవత్సరాల క్రితం ఎక్కడ ఉన్నాడంటే తండ్రిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే తండ్రిగా ఉన్నాడు, వ్యక్తిగా లేడు. అర్థమైందా? ఎలా ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా లేడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునిలో నుండి రాకమునుపు తండ్రి అయిన దేవునిలోనే ఉన్నాడు. ఆదాము ఆత్మ మట్టి బొమ్మలోనికి రాకముందు ఎక్కడ ఉంది? తండ్రి అయిన దేవునిలో ఉంది. మట్టి బొమ్మలోనికి వచ్చినాక ఒక వ్యక్తిగా ఉన్నాడంతే. పరలోకం కలగజేయక మునుపు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, తండ్రి అయిన దేవునితో ఉన్నాడు. ఇంకా వెనక్కి వెళ్తే తండ్రి అయిన దేవునిలో ఉన్నాడు, అంతే.